నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో సామాన్యులకు అందుబాటులో ఉండే అనేక రకాల వస్తువులు అతి తక్కువ ధరలకు దొరికేది ఒక సండే బజార్లోనే. మనం ఈ సండే బజార్లో చాలా రకాల ఐటమ్స్ చూడవచ్చు. మనకి బట్టలు, చెప్పులు, అలాగే బ్యాగులు, ఇలా చిన్న చిన్న గుండు సూది దగ్గర నుంచి అన్ని రకాల ఐటమ్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అయితే ఉదయాన్నే ఈ మార్కెట్ స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు కూడా ఈ మార్కెట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా బట్టల షాపులు అనమాట. ఇక్కడ అతి తక్కువ ధరలకే, అంటే మనకి 20-30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో అనేక రకాల బట్టలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అలాగే అతి తక్కువ ధరలకు దొరుకుతుంది కాబట్టి సామాన్య ప్రజలు ఎక్కువగా ఈ సండే మార్కెట్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ బోర్డ్స్ కూడా చూడొచ్చు. 100 రూపీస్, 50 రూపీస్, అలాగే 20-30 రూపీస్లో కూడా మనకి ఇక్కడ బట్టలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి ఎలా ఉంటాయి, అసలు ఈ బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, మెన్స్ వేర్ అయితే మనకి 100 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే చాలా ఐటమ్స్, టీ షర్ట్స్ కానివ్వండి, షర్ట్స్ కానివ్వండి, లేదంటే పిల్లల బట్టలు కానివ్వండి, ఎక్కువగా ఈ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయన్నమాట మనకి. సో చూద్దాము ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా చూద్దాము. చూసారు కదా, ట్రాక్ ప్యాంట్స్ ఎక్కువగా అతి తక్కువ ధరలకు. ట్రాక్ ప్యాంట్స్ అంటే మనకి సాధారణంగా బ్రాండెడ్లో చాలా కాస్ట్ ఉంటాయి కదా, అలాంటివి కాకుండా సామాన్య ప్రజలు కొనుక్కునే విధంగా కూడా ఇవి అతి తక్కువ ధరల్లో మనకి దొరుకుతూ ఉంటాయి. క్వాలిటీ కూడా పర్వాలేదని చెప్పాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక చాలా షాపులు, అంటే శారీస్ కానివ్వండి, లేదంటే డ్రెస్సులు కానివ్వండి. మనకి శారీస్ అంటే నార్మల్గా డైలీ యూజ్ చేసుకునే శారీసే మనకి 100లో ఉంటాయి. సో అలాంటివి ఇక్కడ కేవలం 100-200 రూపాయల నుంచే కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో చూద్దాము ఇక్కడ మార్కెట్లో ఎంతమంది వస్తున్నారు, ఎలా వీటిని యూజ్ చేసుకుంటున్నారు అనేది. సార్ నమస్తే, మీరు ఇక్కడ బట్టలు ఎప్పటి నుంచి కొంటున్నారు? ఎలా వచ్చింది సార్? ఎలా ఉంటాయండి క్వాలిటీ? ఏ మాదిరిగా ఉంటుందండి. ప్రైస్ ఎలా ఉందండి? బయట దాంతో పోల్చుకుంటే రేట్ ఎలా? బయట దానికి చాలా తేడా వస్తుంది మేడం. చాలా తేడా వస్తుంది కదా, అంటే మనకి ఇక్కడ 100-200 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. మందికి ఎలా ఉంటుంది? 100 బాగానే ఉంటుంది. మందికేమో ఎలా ఉంటుంది, 50 రూపాయలు సొంత ఉంటుంది. 50 రూపాయలకి ఏమొస్తుంది? బాగానే ఉంటుంది మేడం. కొంటూ ఉంటారండి ఇక్కడ? డైలీ వస్తారండి మా కట్టన్స్. మేము రామండి, నేను పనులు వచ్చానండి అలాగా. సరే రైట్, చూసారు కదా, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ఐటమ్సే మనకి ఇక్కడ ఎక్కువ చూడొచ్చు. అండ్ ఇంకొక స్టాల్లో చూసుకుంటే కనుక ఇక్కడ బట్టలు చూసారు కదా, షార్ట్స్. ఈ షార్ట్స్ కూడా మనకి కేవలం 50 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏమంటే మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఏమండి 2013 నుంచి వస్తుంది. అంటే ఇక్కడ స్టాల్ పెడుతున్నారా మీరు? షాప్ మాది లైట్ హౌస్ అండి, బీచ్ రోడ్. అక్కడ నుంచి వస్తున్నారా? ఇక్కడ ఎలా ఉంటుందని కొన్నారా ఎప్పుడైనా? చాలా చీప్ అండి. ఎప్పుడైనా కొన్నారా ఇక్కడ? కొన్నామండి, చాలా సార్లు కొన్నాం. ఎంత కాస్ట్ ఉంటుంది? ఇంకా 30, 50, 100 ఇలా ఉంటాయి. ఎలా మన్నుతాయి? బాగా మన్నుతాయండి. 1 ఇయర్ వరకు చూడకూడదండి. మీరు 2013 నుంచి ఇక్కడ కొంటున్నారా? కొంటామండి. ఎవ్రీ సండే వస్తుంది? ఎవ్రీ సండే వస్తాం. బట్టలేనండి, ఇంకేమైనా కొంటుంటారా? బట్టలని కొనుక్కుంటాను, షాపింగ్ చేస్తామండి. ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి మీరు అక్కడ అమ్ముతారా? అమ్మవండి, మేము నా కోసమే కొనుక్కుంటాం. రైట్, చూసారు కదా, 2013 నుంచి కూడా ఇక్కడ వాళ్ళు షాపింగ్ చేస్తున్నారంట. కేవలం 20-30 రూపాయలకే ఇక్కడ బట్టలు దొరుకుతున్నాయి అనమాట. సో సండే బజార్ అనగానే, కాకినాడలో సండే బజార్ అనగానే ఎప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. ఇక్కడున్న మెయిన్ రోడ్లో ఉన్న షాప్స్ అన్ని కూడా సండే హాలిడే కాబట్టి ఈ ప్లేస్లో సండే బజార్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్ అంతా కూడా రకరకాల స్టాల్స్తో రోడ్ అంతా నిండిపోతూ ఉంటుంది. ఇక కొంచెం చీకటి పడిందంటే కనుక ఫుల్ క్రౌడ్ ఉంటుందన్నమాట. సో ఇంకా ముందుకెళ్ళి చూద్దాము అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. ఇక్కడ ఒక మనం ఫ్రాక్ అయితే చూడొచ్చు. ఈ డ్రెస్ చూసారు కదా, మనకి నార్మల్గా ఇలాంటి డ్రెస్సులు షాపుల్లో అయితే వేలల్లోనే కనిపిస్తూ ఉంటాయి. 100-200కి ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. అయితే ఇది కేవలం ఇక్కడ 100 రూపాయలకి మాత్రమే దొరుకుతుంది అనమాట. 100 రూపాయలకి కనీసం మనం ఏదైనా డ్రెస్ కుట్టించుకోవాలన్నా దాని స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా రావు. అలాంటిది మనకి సండే మార్కెట్లో ఇలాంటివి చాలా అతి తక్కువ ధరలకు దొరుకుతుంటాయి అనమాట. ఇది కేవలం 100 రూపీస్ అంట. ఇలాంటివి కూడా చాలా ఐటమ్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ శారీస్ చూసారు కదా, ఇంతకుముందే చెప్పాను నేను, శారీస్ అనేవి మనం కొనాలంటే డైలీ వేర్ శారీస్ కూడా మినిమం 500 లేనిదే ఏ శారీ అనేది రాదు. కానీ ఇక్కడ మనం ఈ శారీస్ చూసుకుంటున్నాం కదా, ఇవి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ శారీస్ చూసారు కదా, క్రేప్, అలాగే కొంచెం ఏమంటారు రా సిల్క్ టైపు, ఈ టైప్లో మనకి ఇక్కడ శారీస్ దొరుకుతాయి. ఇవి డైలీ వేర్కి చాలా వరకు యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇది మనకి 50-30 రూపీస్ నుంచి కూడా ఇందులో స్టార్ట్ అయ్యే ఐటమ్స్ ఉన్నాయంటూ కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ షాప్ పెడుతున్నారండి? చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఎలా ఉంటుందండి ఇక్కడ బిజినెస్? ఏదో అలాగే అండి, పెద్ద ఏమి ఉండదండి, అలాగే అమ్ముకుంటాం. ఎంత రేట్ నుంచి స్టార్ట్ అవుతాయి? 50 రూపాయల నుంచి అలాగా. 50 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. సండే ఒక్కరోజే పెడతారు? సండే ఒక్కరోజే అండి, ఇంక ఏ రోజు పెట్టమండి. ఎక్కువగా జనం ఈవినింగ్ అయ్యేసరికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ టైం వచ్చేపాటికి అలా జనం వస్తూ ఉంటారు. ఏమేమి ఉంటాయండి మీ స్టాల్లో? ఈ షార్ట్, ట్రాక్, టాప్స్, టీ షర్టు,
సారీస్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? చెన్నై నుంచి, అక్కడ అక్కడి నుంచి నుంచి bulk గా సెకండ్ హ్యాండ్ తీసుకొస్తాం. సో చూసారు కదా, ఈ ఐటమ్స్ అన్ని కూడా మాక్సిమం చెన్నై ఆ సైడ్ నుంచి కూడా వస్తూ ఉంటాయంట. అయితే మనకి ఈవినింగ్ అయితేనే మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ నుంచి వీళ్ళు స్టాల్స్ పెడతారు, కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, అలాగే బిజినెస్ కూడా బాగానే అవుతుందంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇవే కాదండి, బట్టలే కాదు, పిల్లలు వాడుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. అంటే స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, లేదంటే వింటర్ సీజన్ కాబట్టి స్వెటర్స్, మఫ్లర్స్ ఇలాంటివి కూడా చాలా అతి తక్కువ ధరలకే మనం కొనుక్కోవాలి అనుకుంటే కనుక, అంటే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయాలి అనుకుంటే అతి తక్కువ ధరల్లో దొరికే సండే బజార్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూద్దాము ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. సో చూసారు కదా, ఇక్కడైతే మనకి ట్రావెలింగ్ బ్యాగ్స్ అలాగే స్కూల్ బ్యాగ్స్ కూడా మనకి ఎక్కువగా దొరుకుతున్నాయి. అయితే ఇవి ఏ రేంజ్ లో ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం. 350 రెగ్యులర్ గా ఇక్కడ కొంటూ ఉంటారు. ఎలా ఉంటదండి మనకి? ఎలా బాగానే ఉంటుంది పిల్లలకి, స్కూల్ పిల్లలకి అంతే. అంటే రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు. మీకు బయటతో పోల్చుకుంటే ఇక్కడ ఎంత తక్కువ ఉంటుంది? 90% పర్లేదు రెగ్యులర్ గా వస్తుంది. సో చూసారు కదా, బయటతో పోల్చుకుంటే కనుక ఇక్కడ 70-80% తక్కువగా దొరుకుతాయి. ఇవన్నీ కూడా ట్రావెలింగ్ బ్యాగ్స్ అలాగే స్కూల్ బ్యాగ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా రకరకాల డిజైన్స్లో ఉన్న బ్యాగ్స్ అయితే మనకు దొరుకుతూ ఉంటాయండి, చిన్న పిల్లల దగ్గర నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే లంచ్ బాక్సెస్ క్యారీ చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అలాంటి బ్యాగ్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ అతి తక్కువ ధరలకే దొరుకుతాయి. సాధారణంగా మనం బయట కొనాలంటే 1000 దాటే ఉంటుంది. ఇక్కడైతే మనకి 200 నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. 200-300 కూడా మంచి మంచి బ్యాగ్స్ దొరుకుతూ ఉంటాయి. అలాగే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో చూద్దాము అసలు బ్యాగ్ ఎలా ఉంటుంది, దాని క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. ఇవి చూసారు కదా, ఇవి మనకి బయట మార్కెట్లో లంచ్ బ్యాగ్ క్యారీ చేసే బ్యాగ్స్ అండి. ఇవి మనకి మార్కెట్లో 300 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనకి 50 రూపీస్కే ఈ బ్యాగ్స్ అనేవి దొరకడం జరుగుతుంది. సో 50 రూపీస్కి బయట ఏది దొరకదు, అలాంటి 50 రూపీస్కి బ్యాగ్ వస్తుందంటే కనుక సో తీసుకోవచ్చు, పర్వాలేదు, మనం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్స్లో కూడా మనకి ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి. సో మనకి బయట బ్యాంగిల్స్ అయితే చాలా కాస్ట్లోనే ఉంటాయి, అంటే అబౌవ్ 60-70 రూపీస్ ఉంటాయి. ఇక్కడ మనకి 10 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. క్లిప్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ అతి తక్కువ ధరలకే మనకి సండే బజార్లో అవైలబుల్ ఉంటాయన్నమాట. చూసారు కదా, మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువగా దొరుకుతున్నాయండి. ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఈ స్టాల్లో ఉన్నాయి. కీ చైన్స్ కానివ్వండి, లేదంటే పిల్లల కోసం ఆడుకునే ఆట వస్తువులు కానివ్వండి, హెయిర్ క్లిప్స్, చిన్న చిన్న గాగుల్స్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. స్లైడ్ పిన్స్ దగ్గర నుంచి కూడా అన్నీ మనకి అతి తక్కువ ధరలకి ఈ సండే బజార్లో దొరుకుతాయన్నమాట. మీరు అక్కడ చూస్తే కనుక అవన్నీ నెక్లెసెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే అంటే రఫ్ అండ్ టఫ్గా 1-2 సార్లు యూజ్ చేసి వదిలేయచ్చు, కాకపోతే చాలా తక్కువ ధరలకు దొరుకుతాయి కాబట్టి ఇలాంటి వాటిని చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ చూసారు కదండి, ఫైనల్గా సండే బజార్ అనగానే మనకి అతి తక్కువ ధరలకు దొరికే అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఎవ్రీ సండే మెయిన్ రోడ్లో ఈ మార్కెట్ని అయితే ఏర్పాటు చేస్తారు. ఎవ్రీ సండే మనకి ఇక్కడ మెయిన్ రోడ్లో షాప్స్ చాలా వరకు క్లోజ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్ని ఈ సండే బజార్ వాళ్ళు ఉపయోగించుకుంటూ ఇక్కడ రకరకాల స్టాల్స్ని పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి.